ఎలా ఉండబోతుంది అండ్ సినిమా కథ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు. జస్ట్ చిన్న గెస్ కొడదాం మనం. ఎవరైనా కథని గెస్ చేయగలుగుతారా? నాకైతే అసలు ఊహకు అందేలా లేదు. మొట్టమొదటిసారి ప్రభాస్ గారిని ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఫిలింలో చూడబోతున్నాం, దట్టు మారుతి గారి డైరెక్షన్లో. ఓకే, మీ పేరేంటి? కళ్యాణ్ ప్రభాస్. మళ్ళీ మీరే వచ్చారా? సో కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ అయితే ఎంతో కొంత అయితే మళ్ళీ రాజుని వెళ్తాడని చెప్పారు కదా. సో తర్వాత నేనే వెళ్తాడని, తర్వాత కంపల్సరీ మనోడు రాజు వెళ్తాడని కంపల్సరీ అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి అయితే ఫ్లాష్ బ్యాక్ కంపల్సరీ ఉంటుంది. ఎట్లా అయితే మనం మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు కంపల్సరీ. లొంగిలో ఒక డైలాగ్ ఉంది బుజ్జిగాడులో, బోల్డోరా వాల్ బోవర్స్ లో మంచి తట్టేవాళ్ళు ఈ బండి చూసావా, ఆ బండి ఇప్పుడు వస్తుంది. సో కంపల్సరీ మనం చూడొచ్చు, మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు ఇందులో. అదే ఫ్యానిజం, అదే మళ్ళీ కామెడీ. సో ఇలా అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. సో లవ్ యూ డార్లింగ్, లవ్ యూ మారుతి సార్. మారుతి భయ్య, ప్రభాస్ అన్న వేసుకున్న షర్ట్లు నాకు కావాలి. మామూలుగా లేవు లుక్స్. జై రెబల్ స్టార్. బాడీలో ఒకటే ఎమోషన్, జై రెబల్ స్టార్. రాముడు భీముడు, రాముడు భీముడు. కాదు, మిమ్మల్ని కథ గెస్ చేయమన్నాం. ఓకే, ఒకరు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరు చెప్తారు కథ ఏమై ఉంటుందని? జస్ట్ చిన్న గెస్, లేకపోతే మా మీడియా వాళ్ళకి ఇస్తాను నేను. మా ఎదురుగున్న నేషనల్ మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని జస్ట్ కథ ఏమై ఉంటుందని గెస్ చేయమందాం. ముందుగా చాలామంది కనిపిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మాకు ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ దగ్గర ఆగాను నేను ప్రస్తుతానికి. సో కథ ఏమై ఉంటుంది? జస్ట్ గెస్. అంటే మోస్ట్ హ్యాండ్సమ్గా అయినారు, బట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ వచ్చిందని చెప్పుకోవాలి యాక్చువల్గా. సో మన పక్కన పెడితే ప్రభాసన్ గురించి మాట్లాడదాం. ద మోస్ట్ హ్యాండ్సమ్గా ఎక్కడ ఉన్నాడు యాక్చువల్గా. సో ఈ కథ ఏంటంటే టీజర్లో చెప్పినట్టుగానే ఒక ఆస్తిని అనుభవించాలనుకున్నాడు, మళ్ళీ వస్తాడు. బట్ ప్రభాస్ అన్నకి ఆల్రెడీ ఒకళ్ళు కాదు సరిపోరు కదా, ముగ్గురు లైన్లో పడ్డారు ఆల్రెడీ. సో ముగ్గురు కలిసి ఒక ఇంట్లోకి వచ్చారు. సో ఆ ఇంట్లో జరిగే సెటప్లో ఎవరైతే చచ్చిపోయినాడు ఉన్నాడో వచ్చి ప్రభాస్ అన్న కలిస్తే ఏమవుద్ది అనేది కథ అనమాట. ఫైనల్గా అక్కడ ఆయన చేసే కామెడీ ఏంటనేది రాజాసాబ్ సినిమాలో చూడవచ్చు. ఇది నేను గెస్ చేసింది. వెరీ గుడ్. కొంచెం దగ్గరగా వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరేమై ఉంటుంది అనుకుంటున్నారు కదా? కథ గెస్ తెలియదండి, కథ తెలిసి చెప్పమంటారా? కథ తెలిస్తే వద్దు, అస్సలు వద్దు బాబోయ్. ఓకే కాదు మా మూర్తి గారేరి ఇక్కడ మూర్తి గారు కనిపించట్లేదంటే మొదటి లైన్లో అనుకుంటున్నా. సార్, నేను అంత పైకి రాలేను, కష్టం. సో నాకు తెలిసి మూర్తి గారు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు కదా. చూసారా, ఇక్కడ మీ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి మూర్తి గారికి ఒక్క వేసుకోండి అమ్మా. నాకు ఈ మాట చెప్పాలని లేదు, కానీ ఫ్యాన్స్ కోసం వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి చెప్పండి, మీరు చెప్పండి లాస్ట్ డైలాగ్. ఓకే, ఓవర్ టు అవర్ ఫేవరెట్ జర్నలిస్ట్ హియర్. సారీ Maruti is my good friend, so అంచేత నేను I can't reveal the story and everything, but భారతి గారు మా గురూజీ, మా ఫ్రెండ్, సో అందుకని ఏం చెప్పలేను. బట్ సినిమా మీరు టీజర్లో చూసిన దానికి 1000 ఉంటుంది. మీరు నెక్స్ట్ స్టెప్ అని పెట్టుకుంటే దాని నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. దట్స్ గ్యారంటీ. ఇట్స్ ఏ ప్రామిస్ ఫ్రమ్ మారుతి టు ప్రభాస్ ఫ్యాన్స్. थैंक यू मूर्ति Okay, Shravanti, अभी break करते हैं because I just got to know that of course we have these wonderful people here. कोमल sir, अभी आपको बताना पड़ेगा आपको कैसा लगा. Of course जानी मानी हस्ती हैं आप, तो यहाँ पे अभी जो हंस रहे हैं आप, प्लीज बताइए वो टीजर देखने के बाद how did you like, क्या लगा? डार्लिंग, और क्या बोल सकता हूँ? थोड़ा लाउड से. डार्लिंग, और क्या बोल सकता हूँ? It's outstanding cinema. Outstanding. It has horror, it has fantasy, it has drama, it has melodrama, it has face value, it has Sanjay Dutt, it has Prabhas, it has everything. So it can't get bigger than this.
I know you've been Prabhasified because आप वो कटआउट लेके नाच रहे थे बाहर, है ना? So talk to us about that experience outside the theater and now here after watching it. I'm so glad to be here, and it was a dream to be here to this theater. And जो आज हमने देखा बाहर, that was complete madness. Prabhas rocks and his fans also rock big time. So I'm so glad to be here, and this looks great. This movie looks really great. शुक्ला जी, आपके पास वो श्रवंती आते आते रुक गई, so please मुझे बताइए आप. पहले आपको वेलकम टू हैदराबाद. सो आपको कैसा लगा? शुक्ला जी, उन्होंने जब बोला बड़ी स्माइल आई, मैं बोल रहा था तो नहीं हो रहा था आपसे. लेडीज मेरे को कॉम्प्लीमेंट दो आप पहले. अरे हाँ, अभी उन्होंने ऐसा- तो हाँ ऐसा बातें मत खिल गई. करो। तो प्रभास के कई फिल्मों के इवेंट में मैं हैदराबाद आ चुका हूं, लेकिन आज का जो इवेंट है वो बिल्कुल ही अलग है. जो एक्सपीरियंस है वो बिल्कुल चेक. तो आवाज का ही खेल था पूरा और आवाज ही चली गई. तो डार्लिंग्स इतने सारे मैंने पहले भी देखे, लेकिन आज जो डार्लिंग्स का जोश है और जो स्टार रेबल स्टार जो मैंने सुना है वो बहुत ही जानदार था. कटआउट में देखने गया तो मैं सड़क के दूसरी तरफ चला गया था जोश देखने के लिए, तो बहुत ही शानदार था. और ट्रेलर जो हमने देखा, टीजर जो देखा आज हमने, वो काफ़ी इंग्रोसिंग है और बहुत सारी मिस्ट्री इसमें छुपी हुई है. धीरे धीरे हमें लगता है जब फिल्म नज़दीक आएगी, 5 दिसंबर दूर है, तो आज जो बिल्डअप हुआ है वो धीरे धीरे बिल्डअप होता जाएगा. और राजा साहब, अभी तो सालार देखे हमने, अब राजा साहब देखेंगे. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ ఢిల్లీ మీడియా కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చారు ఫ్యాన్స్ అందరూ కూడా. నాకు తెలిసి మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం అన్ని భాషల నుంచి, అన్ని లాంగ్వేజెస్ నుంచి అభిమానులు రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మా అందమైన అమ్మాయిని అడుగుదాం. ఇప్పటివరకు అబ్బాయిలు ఆన్సర్ చెప్పారు. ఓకే, ఓవర్ టు యు. వాట్స్ యువర్ నేమ్? वेल जब प्रभास है तो कोई डाउट ही नहीं हो सकता. इट्स अ फुल फ्लेज सेलिब्रेशन एंड वी कैन सी दैट. सो ऑफ कोर्स मच अवेटेड फॉर द फिल्म. बिल्कुल राजा साहब जैसा लगा. एक नंबर. थैंक यू. भाटिया साहब बैठे बैठे मुस्कुरा रहे हैं, बता दीजिए दिल की बात जरा. हाँ, वो कल बताएंगे. भारती मैम, मैं वही सोच रहा था, बता दीजिए. मुझे पहले राजा साहब तो बाहर ही दिख गए थे जो कोट पहन के आए थे, और तो पहले राजा साहब तो बाहर ही दिख गए थे जो कोट वोट पहन के आए थे. फिर दूसरे राजा साहब हमने देखे स्क्रीन पे, एंड प्रभास इज लुकिंग वेरी फिट, वेरी यंग. ऐसा लग रहा है एज रिवर्स हो गई. और VFX बहुत जबरदस्त. मतलब मुझे लग रहा था छोटा सा टीजर होगा, मतलब 10 सेकंड 20 सेकंड ऐसा कुछ, बट दिस वाज मच मोर देन एक्सपेक्टेड. आई थिंक फैंस ज्यादा खुश हुए होंगे क्योंकि उनके लिए तो जितना हो उतना कम है. तो लग रहा है कि मतलब स्त्री के बाद ये पुरुष जो है ये कमाल करेगा. क्या बात है. थैंक यू सो मच भाटिया साहब. थैंक यू सो मच. यस, ओवर टू यू, ऑल योर्स. Thank you so much to all our darlings here. Yes,